ప్రజాపాలనలో ఇది ఏ రకమైన ప్రజాపాలన లాగానో అనిపించదు. మరి చూడొచ్చు నిధులు ఎంత మానుషంగా లాగెత్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఎందుకు వాళ్ళ డిమాండ్లు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన హామీల ప్రకారం వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉంటే వాళ్ళని ఎందుకు ఇట్లా లాకెళ్తూ ఉంటారు? మరి వాళ్ళు మీరు ఇచ్చిన హామీలే కదా వాళ్ళు అడుగుతూ ఉంది, మరి ఎందుకు ఇట్లా చేస్తూ ఉంది ప్రభుత్వం? సో చూసుకోవచ్చు, ఒక ఉగ్రవాదులాగా వాళ్ళని అయితే ఇచ్చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఇది ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తూ ఉంది ప్రభుత్వం అనేది అయితే ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా కావచ్చు అధికారం రావడం కోసం అనేక హామీలు ఇచ్చింది. హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం నిరుద్యోగులు నిండా ముంచేస్తూ ఉంది. మాకు 5,000 పోస్టులు అసలే వద్దు, కంపల్సరీ 20,000 నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే అని కూడా నిరుద్యోగులు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సార్ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో మరి ఈ ప్రవర్తన చూస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటి అడుగుతున్నా, మేము ఏమైనా నేరస్తున్నామా? ఎందుకు మమ్మల్ని అక్రమ అరెస్ట్ చేస్తున్నారు? మా చేతుల్లో ఏమైనా ఆయుధాలు ఉన్నాయా? మా చేతుల్లో కేవలం వినతి పత్రాలు అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకు? డిమాండ్ ఒకటే, 19 మొత్తం రద్దు చేయాలి, తెలుస్తున్నాం సార్. దయచేసి వెంటనే మాకు 19 ఖాళీ మొత్తం కూడా పోస్ట్ భర్తీ చేయాలని చెప్పేసి మేము వేడుకుంటున్నాం. దయచేసి ఇదంతా కూడా చూడండి, ఎలాంటి కార్యక్రమం జరుగుతుందో. తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ఎవరు వ్యవస్థ కరెక్ట్ ఉండే ఇలాంటి స్థితి రాదు. సో కాబట్టి 36 సంవత్సరాలు ఇవ్వాలి, ఎస్ఐకి 30 సంవత్సరాలు అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎస్ఐ అభ్యర్థులకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇప్పటిదాకా రాలేదు. కేవలం 5,000 పోస్టులే ఇస్తే ఈ ప్రభుత్వాన్ని సహించేయలేదు, కంపల్సరీ గద్దె దింపుతామంటూ అభ్యర్థులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి 2,000 ఖాళీలు 2,000 పోస్టులు 20,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పేసి అటు రాష్ట్ర ప్రభుత్వం అటు డీజీపీ గారు కావచ్చు 19,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్తా ఉన్నారు. కానీ ఎంతసేపు 5,000 పోస్టులే ఇస్తాం, ఇంకా ఎలక్షన్ వస్తేనే పోస్టులు గుర్తొస్తాయి, నోటిఫికేషన్లు గుర్తొచ్చేలాగానే కనిపిస్తుంది ప్రభుత్వం తీరు. సో మనం చూసుకోవచ్చు, అక్కడి నుండి దాదాపుగా 1 కిలోమీటర్ మొత్తం దాదాపుగా 1,000-2,000 మంది నిరుద్యోగులు రోడ్లపైన ధర్నాకైతే పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో చూసుకోవచ్చు విజువల్స్లో పోలీసులు అయితే మరీ క్రూరాతి క్రూరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, వాళ్ళని అక్రమంగా లాక్కెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో అక్కడ చూసుకోవచ్చు, అరెస్ట్ చేసుకొని తీసుకెళ్తున్న పరిస్థితి విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి. మరి వీళ్ళు టెర్రరిస్టులా, మరి వీళ్ళు నిరుద్యోగులు కాదా? మరి ప్రభుత్వం దీనిపై ఆలోచించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి కూడా పెద్ద ఉద్యమంలో అయితే ఉగ్గెడుతున్న వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు సో చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి అలివిగానే హామీలు ఇచ్చి నిరుద్యోగులను అన్యాయం చేసిందని చెప్పేసి ఈరోజు దాదాపుగా 20 రోజుల నుండి ఏదైతే సోషల్ మీడియాలో వస్తున్న 5,000 పోస్టులకు సంబంధించిన న్యూస్లు అయితే మాకు 5,000 నోటిఫికేషన్ అసలే వద్దు, దాదాపుగా 18 నుండి 19,000 నోటిఫికేషన్ రావాల్సిందే అంటూ కూడా దాదాపుగా 20 రోజుల నుండి ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మరి ఇంత చేస్తూ ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మరి వీళ్ళపైన దృష్టి పెట్టట్లేదు? కనీసం 19,000 ఇస్తా అన్నారు కానిస్టేబుల్ పోస్టులు, తీరా చూస్తే మా కడుపు కొడుతున్నారు. 5,000 నోటిఫికేషన్ ఇస్తా అంటున్నారు. 15 లక్షల మంది ఉన్నారు, 5,000 నోటిఫికేషన్ ఎక్కడ సరిపోయింది? డిస్ట్రిక్ట్ చూసుకుంటే కేటగిరీకి వయసు ఒకటి వస్తుందో రాదో కూడా గ్యారంటీ లేదు. అట్లాంటి వాటి కోసమే తెగబడితే ఎట్లా? గవర్నమెంట్ స్పందించాలి కదా. గత 15 రోజులు చేస్తున్నాం, ధర్నా చేస్తున్నాం, గవర్నమెంట్ స్పందించట్లేదు. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ వచ్చి మేము విద్యార్థుల కోసం విద్యార్థులు వచ్చామని చెప్పారు. ఇవాళ ఏమైంది? గవర్నమెంట్ విద్యార్థులను పట్టించుకోదా? ఇంతమంది ర్యాలీ చేస్తుంటే కొద్ది కూడా రేవంత్ రెడ్డికి ధ్యాస లేదా? పరిపాలన చేస్తాడని చేయడా? విద్యార్థులకు అవగాహన ఉందా లేదా? అసలు లేకపోతే దిగిపోమనండి, మేము విద్యార్థులను పరిపాలించుకుంటాం తెలంగాణని. పరిస్థితి నిరుద్యోగులు అయితే రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మాకు రావాల్సిన ఉద్యోగాలు మాకు రావాల్సిందే, సో మాకు ఇవ్వాల్సిన నోటిఫికేషన్ కూడా కంపల్సరీ రిలీజ్ చేయాల్సిందే అంటూ కూడా పెద్ద ఎత్తున ధర్నాలు అయితే చేస్తూ ఉన్నారు. సో మరి దీనికి సంబంధించి మరి ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది.